టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు మురళీ గౌడ్ కుమారుడు సంజయ్ గౌడ్. జూబ్లీహిల్స్ టికెట్ ఆశావాహుల రేసులో ఉన్నారు మురళీ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ ను కోరారు మురళీ గౌడ్. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు మురళీ గౌడ్. కుమారుడు సంజయ్ గౌడ్ జూబ్లీహిల్స్ టికెట్ ఆశావాహుల రేసులో ఉన్నారు మురళీ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ ను కోరారు మురళీ గౌడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు మురళీ గౌడ్ కుమారుడు సంజయ్ గౌడ్. జూబ్లీహిల్స్ టికెట్ ఆశావాహుల రేసులో ఉన్నారు మురళీ గౌడ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని టీపీసీసీ చీఫ్ ను కోరారు మురళీ గౌడ్. తిరుపతి కేసు వాయినగుంటలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మూడేబాలు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తిరుపతిలో పనిచేసే బదిలీపై కర్నూలు వెళ్లారు మూడేబాలు నాయక్. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏకకాలంలో తిరుపతి, కర్నూలు, మదనపల్లి, రాయచోటిలో 9 బృందాలు సోదాలు చేశాయి. తిరుపతి కేస వాయనగుంటలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మూడేబాలు నాయక్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. తిరుపతిలో పనిచేసి బదిలీపై కర్నూలు వెళ్లారు మూడేబాలు నాయక్. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటు ఏకకాలంలో తిరుపతి, కర్నూలు, మదనపల్లి, రాయచోటిలో 9 బృందాలు సోదాలు చేశాయి. బాలు నాయక్ అనే జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఈయన ప్రజెంట్ అయితే కర్నూలులోనే హెడ్ ఆఫీస్ ఉంది. ఈయన అండర్లోనే మిగిలిన రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయి. ఈయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని సమాచారం ఉంది మా దగ్గర. అందుకని చెప్పి సెర్చెస్ చేస్తున్నాము. టోటల్గా 9 ప్లేసెస్లో చేస్తున్నాము. అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్లేసెస్లోనే, అట్లాగే తిరుపతిలోని, కర్నూలులోని చేస్తున్నాము. 9 ప్లేసెస్లో సెర్చెస్ చేస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రెస్ మీకు మళ్ళీ చెప్తాము. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. పలు ప్రాజెక్టుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ టూర్ విశేషాలను ఆర్థిక మంత్రికి తెలిపారు సీఎం. అమరావతిలో సింగపూర్ సంస్థల పెట్టుబడుల అంశాలను వివరించారు సీఎం చంద్రబాబు.
ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన బిజీగా కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను సీఎం వివరించారు. పలు ప్రాజెక్టుల అభివృద్దికి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక సింగపూర్ టూర్ విశేషాలను ఆర్థిక మంత్రికి తెలిపారు సీఎం. అమరావతిలో సింగపూర్ సంస్థల పెట్టుబడుల అంశాలను వివరించారు సీఎం చంద్రబాబు. బెట్టింగ్ వల్ల దొంగగా మారిన బీటెక్ విద్యార్థినిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుకట్పల్లి హైదర్ నగర్ లో బీటెక్ విద్యార్థి సుధీర్ దొంగతనానికి యత్నించాడు. దొంగతనానికి వచ్చి విద్యార్థి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడు. స్థానికులు సుధీర్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బెట్టింగ్ వల్ల బీటెక్ విద్యార్థి సుధీర్ 20 లక్షలు నష్టపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ వల్ల దొంగగా మారిన బీటెక్ విద్యార్థినిని పోలీసులు అరెస్టు చేశారు. కుకట్పల్లి హైదర్ నగర్ లో బీటెక్ విద్యార్థి సుధీర్ దొంగతనానికి యత్నించాడు. దొంగతనానికి వచ్చి విద్యార్థి సుధీర్ అడ్డంగా దొరికిపోయాడు. స్థానికులు సుధీర్ ను పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బెట్టింగ్ వల్ల బీటెక్ విద్యార్థి సుధీర్ 20 లక్షలు నష్టపోయాడు. కానీ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మురళీమోహన్ భూమి పూజ చేశారు. పేదవాడి ఆకలి తీర్చడం, నిరుపేదలకు అతి తక్కువ ధరకే శుభ్రమైన ఆహారం అందించాలి అన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లను స్థాపించడం జరిగిందని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 2014లో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలిని తీర్చారని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసి పేదల కడుపును కాల్చిందని ఆయన తెలిపారు. ఇక్కడ ఉన్నాడు. అందరూ పట్టుకోలేదు. గోవింద వరద గోవింద ప్రచోదయాత్ దేవసతి పుష్పః స్వః ఓం ఉదానాయ స్వః ఓం సమానాయ స్వః ఓం బ్రహ్మై స్వాహ ఓం కళ్యాణాత్రే చక్రవర్తిరోదాయ సార్వభౌమాయ మంగళం వేదాంతేశ్వరస్యామలమూర్తయే పుంసామనరూపాయ సుందే వినాయకుని చూసుకో పసుపు ఎత్తుకోరు కదా. గణానాన్త్వః గణపతిం నవామహే కవిం కవీనాముపసహస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. కేసీఆర్ హరీష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకు వెళతామని అన్నారు. బీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ పై జవాబివ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది.
కేసీఆర్ హరీష్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. నివేదికపై ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు అడ్వకేట్ జనరల్ అందజేశారు. అసెంబ్లీలో చర్చించాకే నివేదికపై ముందుకు వెళతామని అన్నారు. పీసీ ఘోష్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం గడువు ఇచ్చింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. కోనసీమ జిల్లాలో భారీ వర్షాలకు అప్పనపల్లి కాజ్వే ముంపునకు గురైంది. కాజ్వేపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. భారీ వరదతో అప్పన్నపల్లి, దొడ్డవరం, పెద్దపట్నం, లంక గ్రామాలకు రోడ్డు రవాణా స్తంభించింది. దీంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అధికారులు చర్యలు చేపట్టారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో పాల్గొన్న రామచంద్ర యాదవ్ కు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీడియో పుషప్ ఉండు గురు సరే కానీ పుషప్ ఉండు టీవీలో అలా కనెక్ట్ చేశాను. యూరియా కోసం సంగారెడ్డి రైతులు ఆందోళన బాటపట్టారు. సుల్తాన్పూర్ గ్రామంలోని ఆగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణం ముందు యూరియా బస్తాల కోసం రైతులు ఎగబడ్డారు. పలు ప్రాంతాల్లో యూరియా కొరత ఉండడంతో రైతులు యూరియా బస్తాలు తమకు అందుతాయో లేదో అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆగ్రోస్ ఫెర్టిలైజర్ దుకాణదారులతో వాగ్వాదానికి దిగారు. ఫెర్టిలైజర్ షాపు ముందు రైతులు బారులు తీరారు అన్న విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు రైతులందరికీ సరిపోను యూరియా బస్తాల స్టాక్ ఉందని నచ్చచెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రైతులు అందరూ అధైర్యపడవద్దునని అధికారులు రైతులకు సూచిస్తున్నారు. భూమి పట్టా పాస్ బుక్క ఉన్న వారికే యూరియా ఇవ్వడంపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే డిపో వద్దకు రైతులు బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ క్యూలో నిలబడ్డప్పటికీ యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున లైన్లో ఉండడం నాలుగే బ్యాగులు అంటాడు. పాస్బుక్ జిరాక్స్ అంటాడు, ఆధార్ కార్డు జిరాక్స్ అంటాడు. ఇంతకుముందు ఆధార్ కార్డు జిరాక్స్ మీద ఇస్తుండే, ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ కావాలంట, ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట. లైన్ అది దొరుకుతుందో తెలుసులేదు. మసాలా గురించి మేము ఇప్పుడేమో లైన్ కావాలంటే మాది నిన్న మొన్న ఆధార్ కార్డు మీద ఇచ్చిండు. ఇప్పుడు పబ్లిక్ చూసి మళ్ళీ పాస్బుక్ జిరాక్స్ కావాలి, అది కావాలంటే అంటే ఇప్పుడు లేని పాస్బుక్ మళ్ళీ ఎక్కడికి తేవాలి. మేము చెప్పి ఇంటికి కావాలంటే ఇప్పుడు లైన్
రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెర్టిలైజర్ షాపుల ముందు గంటల తరబడి నిల్చున్నా యూరియా దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు సరిపడా యూరియా ఇస్తేనే ఫలితం ఉంటుంది అని, లేదంటే పంటలు పండక పెట్టుబడి ఖర్చులు కూడా రావని రైతులు వాపోతున్నారు. మేము గత నెల నుంచి మేము యూరియా కోసం తిరుగుతూ ఉన్నాము ఈ జనగాం మండలంలో. ఇలా జనగాంలో యూరియా కొరత ఉంది, మాకు యూరియా లేదనమాట. మేము దాదాపు 2-3 ఎకరాలు మేము నాట్లేసుకున్నాము. మనకు యూరియా అనేది ఇప్పుడు మేము నాటేసుకొని ఒక నెల రోజులు కావస్తుంది. మేము ఫస్ట్ దఫా మేము యూరియా, సెకండ్ దఫా ఫస్ట్ దఫా యూరియా వేసుకోవాలి, కానీ మాకు యూరియా లేదు. మేము జనగాం మండలం వచ్చి అడుగుతుంటే ఇక్కడ దొడ్డ యూరియా ఉంది, సన్న యూరియా సప్లై లేదు, కావాలని మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఆగ్రోస్లో, ఇక్కడ ఉన్న ఆగ్రోస్ మీద రోజు తిరుగుతూ ఉన్నాము, యూరియా లేదు అని చెప్తున్నా ఉన్నారు. ఇంకా జనగాంలో కలెక్టర్ గారు ఉండి ఏమంటున్నారంటే ఈ జనగాం మండలం వచ్చేసి యూరియా కొరత లేదని చెప్పేసి గత నెలలో వీళ్ళు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు యూరియా కొరత లేని ఇంత పబ్లిక్ వచ్చి ఇక్కడ ఎందుకు లైన్ కడతారు? మాకు అందుబాటులో లేదు కాబట్టి మేము వచ్చి ఇక్కడ లైన్ కట్టి యూరియా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఆధార్ కార్డు మీద ఒక ఎకరానికి ఒకటే బస్తా ఇస్తా అంటున్నారు, కానీ ఎకరానికి ఒక 2 బస్తాలు అయితే మనం యూరియా ఇప్పుడు వేయాల్సి వస్తుంది. ఒక బస్తా ఇస్తే యూరియా మాకు ఎట్లా సరిపోతుంది? కావున ప్రభుత్వము స్పందించి వెంటనే ఈ రైతులకు ఇలాంటి యూరియా కొరత లేకుండా అందించాలి. గతంలో మాకు ఎప్పుడు ఇలాంటి సమస్య రాలేదు, కానీ ఈ సంవత్సరం ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. వర్షాలు కూడా ఈసారి లేట్గా పడ్డాయి కాబట్టి రైతులు మొత్తం ఇప్పుడే నాట్లు వేసుకుంటున్నారు. నార్లు మొత్తం ముదిరినా కూడా నార్లు వేసుకుంటున్నారు ఇప్పుడే. కావున ఆ రకంగా మేము నష్టపోయినా కానీ ఇప్పుడు యూరియా లేకుండా ఇట్లా నష్టపోతున్నాం. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు యూరియా సకాలంలో అందించాలని నేనైతే కోరుకుంటున్నాను. 10 టన్నుల చొప్పున యూరియా సరఫరా అయింది. వచ్చిన కొద్దిగా యూరియా కూడా ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా మాత్రమే ఇస్తూ ఉండడంతో అది ఇటూ సరిపోదని రైతులను ఆందోళనకు గురయ్యారు. దీనికి తోడు నానో యూరియా తీసుకోవాల్సిందేనని రైతులకు మరీ అంటగొడుతున్నారు. 2 బస్తాలు కావాలంటే ఖచ్చితంగా నానో ఆఫ్ లీటర్ బాటిల్ లిక్విడ్ యూరియా తీసుకోవాలని కూడా రైతులకు సూచిస్తున్నారు. ఇప్పటికే యూరియా చల్లే టైం దాటిందని, ప్రస్తుతం యూరియా కొరతతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. చిన్న సన్నకారు రైతులకు 1 బస్తా ఇస్తూ పెద్ద రైతులకు ఏమీ ఇవ్వకుండా మరో లోడ్ స్టాక్ వచ్చిన తర్వాత ఇస్తామని అధికారులు వెనక్కి పంపుతున్నారు. వాళ్ళకి డైరెక్ట్ గా యూరియా చేస్తున్నాము. రానున్న రోజుల్లో నానో యూరియా మీద ఆధారపడాలి. యూరియా కొరత మీకు ఉండదు, రైతులకి బాధ ఉండదు. 1 పర్సన్కి అయితే 2 కట్టలు అయితే ఇస్తుంది. ఒకవేళ ఎక్కువ కావాలంటే నానో యూరియాని అది ఇచ్చేస్తుంది. అది కూడా ½ లీటర్ వచ్చి ఒక 8 ట్యాంకులు లేదా 10 ట్యాంకులని ఎకరంకి కొట్టాలని అనుకుంటున్నాను. ఎకరంకి అని లేదు, కానీ ఇంకా ఇప్పుడు 8 ఎకరాలు ఉందని రైతుకి 1 ఎకరం ఉన్నది. ఏ ఎకరంకైనా ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆధార్ కార్డుకి ఒకటి ఇస్తారు. అది వెళ్ళాక చెప్పారు కదా, ఆఫీసర్ చెప్పారు కదా, అది కొంత టైం పట్టిద్దని. 25 డేస్ అంటే వయసు మీద ఇస్తున్నారని చెప్పారు. అంటే వరి పెరిగే విధానాన్ని బట్టి ఇవ్వాలని ఉంటే అరాకొర ఎరువులు వంటగట్టి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులకు టన్నుల్లో యూరియా ఇస్తున్నారని, సామాన్యులకు స్టాక్ లేదని చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వాళ్ళకి గట్టి వాళ్ళకి మాత్రం రికమెండేషన్ ఉండే వాళ్ళకి మాత్రం టన్నులు వెళ్తుంది. లేబర్కి మాత్రం కట్టతో రావట్లేదు. ఎవరు ఉండే వాళ్ళకి సరే టాటర్ పెట్టి టాటర్ వెళ్ళిపోతుంది. కట్ట కోసం చెంచు ఏరియా కోసం కూర్చున్నాం 10 రోజులు. చెంచు ఏరియా దొరకలేదు. అట్టుంది జవర్లపూడి. నేను 15 రోజులు మట్టి తిరుగుతున్నాను. కాంప్లెక్స్ అయితే ఉంది 15 ఎకరాలు. కాంప్లెక్స్ ఉంటుంది కానీ ఏరియా తిరుగుతుంది. ఉట్టి కాంప్లెక్స్ కొట్టి ఎంతగా పండిస్తాం మేము? పండిస్తున్నాం. ఏరియా ఉండాలి దానికి టచింగ్. ఉండే వాళ్ళకి మాత్రం లారీలు వెళ్ళిపోతుంది. లారీలో సగం బండి వెళ్ళిపోతుంది. లేనివాడికి మాత్రం లేదు, కట్టలేదు. ఆయన పరిష్కారం ఏ గవర్నమెంట్ వచ్చినట్టు ఉంటుంది. అట్లున్న పరిస్థితి. గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది.
కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో నేటి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్ లో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగింది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అటు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఫిలిం ఇండస్ట్రీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఫెడరేషన్ వారికి కూడా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఫెడరేషన్ నాయకులు కూడా ప్రొడ్యూసర్స్ అడిగిన చాలా విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావడం, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా అంతకుముందు ఉన్నదానిలాగా కాకుండా ఇప్పుడు వారి పరిస్థితిని ఫెడరేషన్ వారికి చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకునేలాగా ఈరోజు మీటింగ్ చేసిన దాంట్లో గంగాధర్ గారు ముఖ్యం. థ్యాంక్ యూ సార్. అటు ఫెడరేషన్ తరఫున, ఇటు ఫిలిం ఇండస్ట్రీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. సో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు హెల్తీగా హైదరాబాద్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాగా ఉండాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్కు సంబంధించిన విజన్ అది. సో దానికి సంబంధించి ఫెడరేషన్ వారు కూడా సీఎం గారి వ్యూని అర్థం చేసుకొని ఆల్ లాంగ్వేజెస్ ఫిలిమ్స్ హైదరాబాద్లో షూటింగ్ జరిగేలాగా ఫ్యూచర్లో కూడా మీ సహాయం కావాలి. సో ఇండియన్ ఫిలిమ్స్ అన్నీ ఇక్కడ షూటింగ్ జరిగేలాగా ఇటు తెలుగు సినిమాతో పాటు చేసేలాగా మన అందరి బాధ్యత.